శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఎంతగానో నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి 12వ తారీఖు నుంచి జనవరి 18వ తారీఖు 2025 వరకు 2025 సంవత్సరం చెప్పుకోబోతున్నాం. దానికంటే ముందర ఏంటంటే, మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు ఎక్కడ పుట్టారు ఏంటనే అన్ని వివరాలన్నీ కూడా మీకు ఒకవేళ మీ జాతకంలో సమస్యలు ఉంటే తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ అని కింద స్క్రోల్ అవుతుంది అన్న నంబర్ని ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఫోన్ ఎంగేజ్లో ఉంటే మీరు షూటింగ్లో ఉన్నా మీకు వాట్సాప్లో మీరు పెట్టండి. షూటింగ్లో ఉంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. షూట్లో ఉంటే మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను చూస్తాను, మీకు ఏం కావాలో చూసి చెప్తే మనం చేద్దాము. సరే, అదే మేము ముహూర్తాలు కూడా పెడతామండి, పెళ్లి ముహూర్తాలని. మేము అంటే నేను అర్థం, ఆది ఆస్ట్రాలజీ తరపున నేను ఒక్కడే ఉన్నాను. పెళ్లి ముహూర్తాలు కానీ, ఒడుగు ముహూర్తాలు కానీ ఇప్పుడు రాబోతున్నాయి కదా, ఒడుగు ముహూర్తాలు కూడా ఉంటాయి. అలాగే గృహప్రవేశ ముహూర్తాలు, మీకు ఏమేమి కావాలన్నా మనం పెడతాము. మీరు ఒకవేళ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. నేనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతా, అసిస్టెంట్లు ఎవరు మాట్లాడరు. ఎందుకంటే నేను మాట్లాడితేనే మీకు సంతోషంగా మాట్లాడాలి, వినాలి అనిపిస్తుంటుంది. సరే, అది పక్క పెడితే ఇప్పుడు మనం జనవరి 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఎలా ఉందో, మన 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, గ్రహాలు కూడా మారుతూ ఉంటాయి. గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా సూర్యభగవానుడు మారుతున్నాడు 14వ తారీఖుని. అంటే ధనురాశిలోంచి మకర రాశిలోకి వస్తున్నాడు. ఆయన 14 దాకా రావడం వల్ల ఉత్తరాయణ పండుగకాలం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చెప్పుకుందాం. అది యాక్చువల్గా చివరిలో చెప్తారండి, మొత్తం రెమెడీస్ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏం చేయాలి అనేది మనం చివరిలో చెప్పుకుందాం. మిథున రాశి అండి, మిథున రాశికి సెకండ్ హౌస్లో ఉన్నాడు, కుజుడితో కలిసి ఉన్నాడు, చంద్రమంగళ యోగంతో మీకు ఉన్నాడండి. అంటే ఏంటంటే, మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి. 14-15 తారీఖులో విపరీత ధనయోగం అంటాం కదా. విపరీత ధనయోగం అంటే మనకి ఎంత రావాలో అంతే తప్ప విపరీతంగా వచ్చేదండి. అంతేగా కుటుంబంలో సౌఖ్యము, అదృష్టము, మీ కుటుంబ సభ్యులు ఎప్పుడు మీ తోడుగా ఉండడము చాలా బాగుంటుంది. బంధువులు అంటే మీకు బాగా ప్రీతి, వాళ్ళు బాగుంటారు, మీకు బాగా ఇష్టం మీరు బంధువులు అంటే. అంతేకాకుండా మీకు విద్యలో బాగా రాణించడము, ఆభరణాలు చేయించుకోవడము, అలాగే కుజుడు కారకత్వం కాబట్టి చాలా విశేషమైన సౌకర్యాలు బాగా ఉంటాయి. చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడండి. మీ మాతృప్రేమకి మీరు నోచుకున్నారు, అమ్మగారి ఆశీస్సులు అవన్నీ మీకు ఉన్నాయి. అంతేకాకుండా మీరు కూడా మీ తల్లిగారి సపోర్టివ్గా ఉండాలి కూడా. మీకు మాతృప్రేమ నిండుగా మీకు బాగుంది. మీరు చేసినటువంటి ప్రతి పనులను ముందంజలో ఉంటారు. ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో బాగా ఉత్తీర్ణత, బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా అంటే మీకు చేసినటువంటి ఇప్పుడు మీకు కొంతమంది మీలో వాహనాలు కానీ, కార్లు కానీ, వాహనాలు అంటే కార్లు, అలాగే భూములు కానీ, అంటే భూములు ఇళ్ళు కానీ అనుకోండి, అపార్ట్మెంట్స్ అంటాం కదా, అవి కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయండి, లేకపోలేదు. రిజిస్ట్రేషన్ అవ్వడమో లేకపోతే మొత్తానికి ఏదో కొన్ని అవకాశాలు మాత్రము కేతువు ఇస్తాడు. సంగీతం అండి, ఎప్పుడైనా సరే 4th భావం సంగీతం చూస్తాం కదా, మ్యూజిక్ బాగా మ్యూజిషియన్స్ ఉంటారు కదా, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్, మణిశర్మ గారు అంటాం మనం, ఆయన మనకి ఆ సంగీతంలో బాగా రాణింపు ఉంటుందండి. మీకు పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పుత్ర సంతానం ఉండడము, మీకు స్టాక్ మార్కెట్లో బాగా ధనం సంపాదించడము, స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడము, సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవ్వడము జరుగుతున్నాయి. అంటే రవిబుధులు 7వ భావంలో ఉన్నారు కదా, 7వ భావంలో రవిబుధులు ఉన్నారంటే వివాది వేడుకలు బాగా చేయడము, యాస్ట్రాలజర్స్కి బాగా డబ్బులు సంపాదించడము, వాక్శుద్ధి, ముఖవర్చస్సు, వాళ్ళ మాట విలువ ఎక్కువ ఉంటుంది రవిబుధులు 7వ ఉన్నారంటే. అంతేకాకుండా ఈ 7వ స్థానం రవిబుధులు అంటే ఫైనాన్స్ అకౌంట్కి సంబంధించినటువంటి దాంట్లో మీరు ఉంటారు. భార్యాభర్తల అనురాగం చాలా బాగుంటుంది. రవి కూడా చాలా బాగున్నాడు కాబట్టి వివాహ శుభకార్యాలు జరగడం అంటే పెళ్లి సంబంధాలు కుదురుతాయంటే సరే, దగ్గరకు వచ్చిన సంబంధం పోయేవి కానీ బాగుంటాయి. ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక అష్టమ స్థానం చూసుకుంటారండి, అష్టమ స్థానంలో 14వ తారీఖు నుంచి సూర్యభగవానుడు వస్తున్నాడు. మీకు సూర్యభగవానుడు మ్యాలిఫిక్ అయ్యాడు, పాపి అని అష్టమానికి వెళ్ళిపోతున్నాడు.
కాబట్టి చాలా తప్పండి. అది అంత చాలా తప్పండి. సూర్యభగవానుడు అష్టమ స్థానంలో ఉండడం దోషం అవుతుంది. అందుకని మీరు సూర్యభగవాన్ నమస్కార పీరియడ్ అండి. మీకు పొద్దున్నే స్నానం చేసిన తర్వాత ఒకవేళ అవకాశం ఉంటే అర్ఘ్యం సమర్పించండి, లేదా ఆదిత్య వ్రతం చేయండి, లేదా యోగాసనాలు ఉన్నాం కదా, యోగాసనాలు సూర్యభగవాన్ యొక్క ఆస్థానాలు ఉన్నాయి కదా, అవి చేయండి, లేదా సూర్యభగవాన్ యొక్క టెంపుల్స్ దర్శనాలు చేసుకోండి. సూర్యభగవాన్ని ఏమాత్రం వదలకుండా ఉన్న వాళ్ళకి 14 తారీఖు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. దక్షిణాయనం వెళ్ళిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది కాబట్టి సర్వ శుభాలు కలిగజేస్తాడు. అంతేకాకుండా శుక్రుడు కూడా మీ రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో ఉన్నాడండి. శుక్రుడు 12th హౌస్ లార్డ్, 9th హౌస్లో రాడు. 9th హౌస్ లార్డ్తో కలిసి బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే సంపదలు పెరుగుతాయి. ముఖ్యంగా మీ ఈవెంట్స్ రీత్యా, అదే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ, అయితే మీరు పాటలు పాడడానికి వెళ్ళేటువంటి ప్రోగ్రామ్స్ కానీ, మాటలు చెప్పడానికి, ఈ యాంకరింగ్ గుర్తులో మీకు పర్సనల్ విషయాలు ఇలా కొన్ని ఉంటాయి కదండి. చదువు రీత్యా విదేశ పర్యటన తప్పదు. అది మీకు 13 తర్వాత నుంచి బాగా ఉంటుందండి. శుక్రుడు బాగా ఉన్నాడు కాబట్టి 12, 13 తర్వాత నుంచి బాగా ఎక్కువ, 14 నుంచి బాగా ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీకు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, విదేశాల్లో ప్రోగ్రామ్స్ ఇస్తారు, చదువు రీత్యా వెళ్తారు, బిజినెస్ల రీత్యా, షూటింగ్ల రీత్యా. భాగ్యస్థానం శనుడంటే శనిశుక్రులారంటే రాజకీయ రంగంలో పదవులు, రాజకీయ పరంగా కూడా విదేశాల పర్యటనలు ఉన్నాయండి. అది మీ జాతకాలు అంటే అందరికీ కాదండి, కొంతమంది మాత్రం ఉన్నాయి. అలాగే చదువు విపరీతంగా రావడము, వస్త్రాలు కొనుక్కోవడము, ఆభరణాలు కొనుక్కోవడము, అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ముఖ వర్చస్సు అది బాగుండి, శుక్రుడు ప్రభావం బాగుంది కదండి. శుక్రుడు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి మీకు సినిమా రంగం అంటే కళారంగంలో ఉన్న వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉంటారు కదా. డైరెక్టర్స్ అని, యాక్టర్స్ అని, ప్రొడ్యూసర్స్, వాళ్ళ ధనయోగం బాగుంటుందండి. వస్తే వాళ్ళకి డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. అలాగే భాగ్యస్థానం శనిశుక్రులు అంటే అమ్మవారి యొక్క దర్శనాలు జరుగుతాయి. కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు, గంగానది స్నానాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భాగ్యస్థానం ఏమాత్రం చెడిపోరా, ఎక్స్ట్రాడినరీగా ఉంది మీకు. దశమరాహు ఉన్నాడంటే ఫ్లైట్లో ఎక్కువ తిప్పిస్తుంటాడండి. దశమరాహు అంటే ఫ్లైట్లో విమాన సంస్థలో పనిచేసే వాళ్ళకి, విమాన రంగంలో ఉద్యోగాలు చేసే వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయండి. ఉన్నతమైన పదవులు రావడానికి వాళ్ళకి బాసులకి సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు మంచిగా కష్టపడతారు కాబట్టి వాళ్ళే కదండి, అందరికీ అంతే. మీరు ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఈ సాఫ్ట్వేరు, ఈ కొన్ని ఉన్నారు కదా, మీరు పనిచేస్తుంటారు కదా, బ్యాంకింగ్, మీరు ఎక్కడ ఏ ఉద్యోగాలు చేస్తున్నారు సరే అండి, ఆ ఉద్యోగంలో భద్రత ఉంటుంది. పైగా మీరు కష్టపడ్డందుకు మీకు ప్రమోషన్స్ ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, సివిల్ సర్వీసెస్ అనే గవర్నమెంట్ జాబ్లు అని ఉంటాయి కదా, వాటిలో అక్కడ మీకు ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగ భద్రత, ఉద్యోగం వస్తుంది. ఉద్యోగాల రీత్యా మీకు ప్రమోషన్స్ రీత్యా కొద్దిగా దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది మీరు. సరే, ఈ రాహు చెప్పుకుంటే చాలా ఉందండి. కాబట్టి మీరు రావాల్సినటువంటి లాభాలు కొద్దిగా స్లోగా వస్తాయి. ఏదేమైనా మీకు భయపడాల్సిన అవసరం లేదు. గురుడు కూడా 12 భావాలు ఉండడం వల్ల సన్మానాలు జరగడము, విదేశాలకు వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్స్ ఇవ్వడము, ప్రోగ్రామ్స్ రీత్యా మీకు ధనం ఖర్చు అవ్వడం. ప్రోగ్రామ్స్ విదేశాలు ఎందుకన్నాం, శుక్రుడు కూడా చెప్పేగా 12 భావంలో గురుడు కూడా ఉన్నాడు కాబట్టి మంచి వాటికి శుభవార్తలు, శుభకార్యాలు జరగడము, లా సంబంధించినటువంటి కేసులు ఉంటే అవి పరిష్కారం అయిపోవడము అవి జరుగుతాయండి. అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బంది పెడతాడు ఆయన. అందుకనే ఈ ప్రాబ్లమ్స్ చెప్తాను, రెమెడీస్ చెప్తాను. సో ఈ విధంగా మీ గురుడు బాగున్నాడు, అది ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, సన్మానాలు జరుగుతాయి. సో ఈ విధంగా మీకు బాగుంది. గుడులకి, గోపురాలకు వెళ్తారు, అక్కడ మీకు డబ్బులు ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా మిథున రాశి వాళ్ళకి 14వ తారీఖు నుంచి ఫిబ్రవరి వరకు ఉన్నాడండి. ఫిబ్రవరి 12 వరకు ఉంటాడు, కరెక్ట్ గుర్తులేదు. ఆ నెల్లాడు పాటు కూడా సూర్య భగవాన్ని వదలకుండా ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు ఓం సూర్యాయ నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్టే నమః, ఓం ఆదిత్యాయ నమః ఉన్నాయి కదండి, ద్వాదశాదిత్యులు యొక్క మంత్ర పేర్లు అవి తలుచుకుంటే చాలు. యథా సూర్యభగవాన్ నమస్కార పేరు చెప్పిన ఆరోగ్యము, ఐశ్వర్యము, అన్ని రంగాల్లోనే విజయప్రాప్తి, ఇవన్నీ సూర్యభగవాన్ మీకు ఇస్తాడు. తప్పకుండా మిథున రాశి వాళ్ళు మర్చిపోకుండా సూర్యభగవాన్ ఆరాధన చేస్తే అన్ని రంగాల్లోనూ మేము ముందంజలో ఉంటారు. అన్ని రాశుల వాళ్ళకి చెప్పే సలహా అంటే ఒక విధంగా రెమెడీ అని అనుకోవచ్చండి. అన్ని 12 రాశులకి, మేషరాశి నుంచి మీనరాశి వాళ్ళందరూ కూడా ఈ వారంలో 14వ తారీఖునే సూర్యభగవానుడు మకర సంక్రమణం చేస్తున్నాడు కాబట్టి ఆ రోజు ఉత్తరాయణ పుణ్యకాలము. ఆ రోజు చేసినటువంటి స్నానాలు, దానాలు, హోమాలు, లేకపోతే చాలామందికి దానాలు అంటే మీకు తెలుసు కదండి, అవన్నీ చేసుకోవడం వల్ల విపరీతమైన ఈ రాజయోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. సో సూర్యభగవానుడికి నమస్కార ప్రియుడు కాబట్టి సూర్యభగవాన్ నమస్కారం చేయడము, అర్ఘ్యం సమర్పించడము, యోగాసనం చేయడము, ఇవన్నీ కూడా గాయత్రి మంత్ర జపము 108 సార్లు అలా చేయడం వలన 12 రాశుల వాళ్ళకి అద్భుతమైన కాలం అని చెప్పచ్చండి. అంతేకాకుండా
ఈ నెల మొత్తం కూడా అమ్మవారి యొక్క అభిషేకాలు, అమ్మవారి యొక్క పూజలు, శక్తి పీఠాలు దర్శించుకున్నా, లేకపోతే వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ శివాభిషేకాలు చేసుకున్నా, శనీశ్వరుడికి కొద్దిగా అండి తైలాభిషేకాలు చేసుకుంటూ ఆయన యొక్క మన ఆశీస్సులు పొందడం వలన మీ 12 రాశుల వల్ల ఉన్న వాళ్ళందరికీ కూడా సర్వ సుఖాలు కలుగుతాయి, సర్వ దోషాలు పరిహారం అవుతాయి. ముఖ్యంగా అమ్మవారి పూజలు చేసుకోండి, సూర్య భగవాన్ ఆరాధన, ఈ 2 చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలోనే ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అన్ని విషయాలు మీకు కలిసి వచ్చే అంశాలుగా మీరు బాగా బాగుంటారు.